డాడీ, గౌరవనీయులైన డాడీ గారికి ఆ, నేను నమస్సుమాంజులు డాడీ. మీతో మాట్లాడుతుంటే నాకు తడబడి వస్తూ ఉంటుంది డాడీ. ఎందుకంటే మీ ముందు ఏం మాట్లాడతానా, తప్పు మాట్లాడతానా, రైట్ మాట్లాడతానని ఒక ఆదుర్దా ఉంటుంది డాడీ. కానీ నేను ఖచ్చితంగా మాట్లాడను డాడీ. డాడీ, మీ అందరి కొడుకుల్లాగానే ఈ 270 మంది కొడుకుల్లో నేను ఒకని డాడీ. అందరికి సమానంగా మీరు పంచించిన ఆస్తి, క్రిప్టో ఆస్తి నాకు పంచిచ్చారు డాడీ. చాలా సంతోషం. అదే ఆస్తితోటి మీరు పంచిచ్చిన ఆస్తిలో నేను కొంత ఏదో రేటు కంటే అవసరం నిమిత్తం నేను అమ్ముకోగలిగాను డాడీ. ఆ అమ్ముకున్న ఆస్తి తాలూకు డబ్బులతోనే ఇప్పుడు నా కూతురు, మీ మనవరాలు పెళ్లి చేస్తున్నాను డాడీ. నా చిన్న కూతురు పెళ్లి చేయగలుగుతున్నాను. ఇది నాకు చాలా 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 సంతోషం డాడీ. నా పెద్ద కూతురు పెళ్లి చేసేటప్పుడు అప్పటికి నేను మీ కొడుకుని కాదు డాడీ. అంటే వేరే ఉన్నా, సారీ డాడీ. ఇప్పుడు నా చిన్న కూతురు మ్యారేజీకి ఖచ్చితంగా మీరు అన్ని విధాల ఏదో ఏదో రకంగా మీరు సహకరించుకొని రాగలుగుతారని నేను ఆశిస్తున్నాను డాడీ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు రావడం కుదరకపోవచ్చు, కానీ నేను చాలా చాలా సంతోషపడతాను డాడీ. మీరు గనక వస్తే నాకు ఇక ప్రపంచాన్ని జయించినంత ఆనందం డాడీ. డాడీ, ఈ ఈ ఈ మీరు పంచించిన ఈ క్రిప్టో ఆస్తి కనుక ఇప్పుడు లేకపోతే ఈ ఈ మ్యారేజ్ చేయటానికి నేను చాలా చాలా ఇబ్బందులు పడేవాడిని డాడీ. కానీ అదేదో ఒక భగవంతుడు పంపించినట్టు డాడీ, మీరు పంచించిన ఈ ఆస్తిలో నేను కొంత ఆస్తి అమ్ముకోగలిగాను. అమ్మటం నాకు బాధాకరమైనా సరే ఈ పరిస్థితుల్లో తప్పలేదు డాడీ. అమ్మాయి మ్యారేజ్ కోసం అమ్మగలిగాను. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఏదో ఉన్నంతలోనే మ్యారేజ్ చేయగలుగుతున్నాను. మీరు కూడా ఒక్కసారి విజిట్ చేసి అమ్మ నా నా కూతుర్ని మీ మనవరాలను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను డాడీ. జై హింద్ డాడీ. జై. నా తమ్ముడు భోవర్ధన్కి, ఇంత మంచి డాడీని మాకు అప్పగించిన నా తమ్ముడు భోవర్ధన్కి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. ఇంత మంచి డాడీని మాకు ఇచ్చిపోయాడు. నా తమ్ముడు ఎక్కడున్నా చాలా 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 ఏ లోకంలో ఉన్నా సరే మా ఆనందాన్ని చూసి ఆయన ఎంత ఇదవుతున్నాడో నాకు అనిపిస్తుంది డాడీ. సరదా సర్వదా సర్వదా సరదా మీకు కృతజ్ఞత డాడీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ.